రూ. 123 రైడ్ అయితే ఒకటొచ్చింది. పోర్టర్‌లో పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి నాచారం చూపిస్తుంది. రైడ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా యాక్సెప్ట్ అయ్యింది. డిలే టైమ్ ఉంది కాబట్టి ఆర్డర్ యాక్సెప్ట్ అవ్వదేమో అనుకున్నా. బట్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయ్యింది. పికప్ లొకేషన్ 1 కిలోమీటర్ చూపిస్తుంది. డైరెక్ట్ పికప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాం. చినుకులు ఎక్కువ అవుతున్నాయి. చాలామందికి ఈఎంఐస్ ప్రెజర్స్ అయితే ఉంటాయి. మంత్ ఎండింగ్ వచ్చిందంటే మొబైల్ ఈఎంఐ కట్టాలో, లేకపోతే బైక్ ఈఎంఐ కట్టాలని, లేకపోతే రూమ్ రెంట్ పే చేయాలని చాలామంది ప్రెజర్ పడుతూ ఉంటారు. ఆ 1000, 2000 కోసం మన ఫ్రెండ్స్‌కి అడుగుతాం. బట్ ఏ ఒక్కరు ఆ టైంలో సపోర్ట్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా! వాళ్ళ దగ్గర లేకపోతే ఎలా ఇస్తారు? మీ దగ్గర బైక్ ఉంటే మీరు బైక్ టాక్సీలో 1 డే లేదా 2 డేస్ వర్క్ చేసుకొని ఆ డబ్బులు సంపాదించి మీ ఈఎంఐ ప్రెజర్‌ని అయితే రిలీఫ్ చేసుకోవచ్చు. నేను ప్రతిరోజు చేయమని చెప్పట్లే. ఖాళీ ఉన్నప్పుడు ఒకరోజు పని చేసుకోవడం తప్పేమీ లేదు కదా! ఆ వచ్చిన డబ్బులు మీరు నాకివ్వరు. మీరే మీ ఈఎంఐస్‌ని క్లియర్ చేసుకోవచ్చు. ఒక 2 రోజులు కష్టపడితే బైక్ ఈఎంఐ క్లియర్ అయిపోతుంది. నెలంతా మళ్ళీ మీకు ఆ ఈఎంఐ కట్టాలి అనే ప్రెజర్ ఉండదు. అవునా కాదా? ఒకవేళ మీరు బైక్ టాక్సీలోకొస్తే ఒకే యాప్ పైన ఎప్పుడూ డిపెండ్ అవ్వకండి. ర్యాపిడో ఉంటే ర్యాపిడోతో పాటుగా ఊబర్, ఓలా కూడా ఉండాలి. పోర్టర్ కూడా ఉంటే బెటర్. ఎందుకంటే పోర్టర్‌లో లాంగ్ ఆర్డర్స్ వస్తూ ఉంటే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకునే స్కోప్ ఉంటుంది కాబట్టి.